ఇందాక మీరు సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడేప్పుడు అడ్డుకుంటున్నారు కానీ మీరు ఇంతవరకు మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారి లెటర్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే స్పెసిఫిక్ మెన్షన్ అబౌట్ మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్. ఎవరై ఉంటారు? మీరు రాష్ట్ర కాపునాడు కార్యదర్శిగా ఉన్నారుగా, కాబట్టి మీకు తెలిసి ఉంటుంది, ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, కాపు సంఘాలతోటి ఎక్కువ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ప్రస్తావన చేసింది ఎవరై ఉంటుంది? ముద్రగడ పద్మనాభం గారి గురించి కాదని శివపార్వతి గారు చెబుతున్నారు. కాబట్టి ఎవరై ఉంటారో మీరు చెప్పండి. అందరూ మాట్లాడే అన్ని పూర్తిగా విన్న తర్వాత ప్రసాద్ గారు ఏదో చిన్న ఆయన కూడా వేరే మాట్లాడలేదు, కానీ అసలు విషయం ఆయనకి తెలిసినా పాప ఆయన చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఆ ఒక్క విషయంలోనే నేను ఇంటరప్ట్ చేశాను తప్పితే వేరే ఏం లేదు. సో అందరికి నమస్కారం మరోసారి. విషయం ఏంటంటే సార్, ఆయన రాశారు అంటే ఇక్కడ అధికార పక్షం కొంతమంది కాపు సంఘాలు, అంటే వాళ్ళకి కాపు సంఘాలు అంటే ఒక లెక్క ఉంటుంది సార్. లెక్క ప్రకారం ఆయన పవన్ కళ్యాణ్ రాసిన రాత చాలా కరెక్టే. నేను ఇందాక వెంకటరెడ్డి గారు కూడా అన్నారు ఒక మాట, అలా నన్ను గుర్తుపెట్టినాం అనుకుంటా, మెజారిటీ కాపు సంఘాలు అని అన్నారు. కాపు సంఘాలు ఏది నిజమైన కాపు సంఘం అనేది ప్రభుత్వానికి తెలుసా? పాయింట్ నెంబర్ 1. తర్వాత మాట్లాడుతురు కానీ సార్ వెంకటరెడ్డి గారు మీరు. ఎందుకంటే ఒక కాపు సంఘం అంటే కనీసం కొన్ని జిల్లాల్లో అయినా కమిటీలు ఉండాలి. అవి లేని కాపు సంఘాలు వైసీపీతో ఉన్నాయి. కనీసం ఒక సిటీ నగర కమిటీ ఉండాలి. ఆ లేని సంఘాలు వైసీపీతో ఉన్నాయి. అలాగే టీడీపీతో కూడా ఉన్నాయండి. ఇక్కడ నేను ఇద్దరిని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నాకు వేరే ఇద్దరు నాకు వ్యతిరేకం కాదు, ఇద్దరు నాకు శత్రువులు కాదు. రెండు పార్టీలు కూడా కేవలం లెటర్ హెడ్ సంఘాలను మాత్రం దగ్గర పెట్టుకుని వాళ్ళందరినీ మా కాపు సంఘాలు అని చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. అసలు మా కాపునాడు, మా కాపు సంఘం, స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు ఒక శోధించి ప్రీవియస్ తెలంగాణ మహాజన సంఘం ఉన్న సంఘాన్ని అందరినీ ఏకీకృతం చేసి వివిధ వర్గాలుగా ఉన్న కాపు కులంలో వీడికి వర్గాలుగా ఉన్న వాళ్ళందరినీ ఏకీకృతం చేసి కాపునాడు అని పెట్టి ఆ కాపునాడు సంఘాన్ని ప్రభుత్వం గుర్తించాలి. కానీ ఎవరో లెటర్ హెడ్ సంఘాలను తీసుకొచ్చి ఆ మెజారిటీ సంఘాలు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నాయంటే అవి వ్యతిరేకించినట్టు కాదండి, మేము వ్యతిరేకించినట్టు. ఒక రాష్ట్ర కార్యదర్శిగా తిరుమలరావు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినట్టు. లేదు, మా జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినట్టు. లేదు, మా కమిటీ వ్యతిరేకించినట్టు. మాకు 26 జిల్లాల్లో ప్రతి చోట మా కమిటీ ఉంది. కాపు యువత, కాపు లీగల్, కాపు మహిళ, అన్ని గ్రూపులతో పర్ఫెక్ట్ మేము 50 ఏళ్ల నుంచి ఈ కాపునాడికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఈ కాపునాడు తెలియదు అసలు ఉందని కూడా. ఏ రకంగా మెజారిటీ కాపు సంఘాలు అంటున్నాయి? నేను బయటకు వచ్చాను, ఆంధ్రప్రదేశ్ కాపు సంఘం ప్రెసిడెంట్ తిరుమలరావు కాపు సంఘం. తిరుమలరావు అన్న, హరిరామలో ఏదో సంఘం ఉంది కదా, సంఘం పేరు కాపు సంక్షేమ సేన. వస్తాను సార్, దానికి కూడా వస్తానండి. కాపు సంక్షేమ సేన వినండి, ఈ మధ్యన జనసేన వచ్చిన తర్వాత ఆయన కాపు సంక్షేమ సేనని పెట్టుకుని వచ్చారు. ఆయన మత్తిస్తే కాపులందరూ మత్తించినట్టు కాదుగా, ఆయన పవన్ కళ్యాణ్ మత్తిస్తే కాపులు ఇచ్చినట్టు కాదుగా. వెరీ గుడ్ పాయింట్. వెంకటరెడ్డి గారు అన్న, నేను కూడా అందులో ఉన్నాక అప్పుడు ఏది కాపు సంక్షేమ నేను కాపు కాదంటున్నా చెప్పు. మీరే చెబుతున్నారు కదా, దీనికి అన్ని గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉండాలి, మండల స్థాయి కమిటీలు ఉండాలి. మాకేం తెలుసు అన్న, మీరు 100 సంఘాలు ఉండి 100 సంఘాల్లో ఏ సంఘం ఏందో మీరు మాట్లాడండి. మీరు ప్రభుత్వం ఈ కాపు సంఘాలు వాటికి రికగ్నైజ్ లేదంటే వేస్ట్ అని మీరే చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు? కంప్లీట్ చేయండి. ఆయన చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా సమంజసమైన విషయం అది. ఎందుకనంటే వీళ్ళు టీడీపీ వైసీపీ కాపు సంఘాల గురించి ఇప్పుడు మనం చెప్పేసుకున్నాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కాపు సంఘాలన్నింటినీ దగ్గర పెట్టుకుని ఒక వ్యతిరేక భావన,
మీ కాపుల్లోనే మీరు స్టేట్మెంట్ ఇవ్వరా, ఇది చేయండి, ఇదిగో మీకు ఇది. ఏం చెప్పట్లేదు సార్, ఒక్క నిమిషం అండి. మీ సంఘంలో ఉన్న దాసరి రాము గారు మనకు 50-60 సీట్లు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడు, మీ సంఘాలు చెప్తున్నారు. ఒకే ఒక్క జీవో మీ సంఘాలు చెప్తున్నారా? మీ సంఘాల ప్రతినిధులే డిబేట్ లో కూర్చొని ఇదే దాసరి రాము గారు మంది మధ్య మా జిల్లా అయినా సార్, మా జిల్లాకు సంబంధించిన దాసరి రాము గారే ఆయనే మాట్లాడుతున్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు పద్దాకులు చేసేది, విడిగా పోటీ చేయమని చేయదు, పద్దాకులు వాళ్ళతో మత్తు అంటారు, వాళ్ళతో మత్తు అంటే మేము అందరం వెళ్ళి మత్తిస్తాం అని చెప్పి మీ దాసరి రాము గారు మీ సంఘాలు మీరు ఎవరో తేల్చుకోనన్నా మీరు మాట మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో వెళ్ళమంటున్నాడు కాబట్టి మీరు కూడా వెళ్తానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి దాన్ని. దాసరి రాము గారు చెప్పారనో, ముద్రగడ గారు చెప్పారనో, ఆ పరిస్థితి దాటిపోయిందిలేండి. చెప్పారని చంద్రబాబు గారు చెప్తే ఆలోచిస్తున్నారు. లోకేష్ కి ఆయనే చెప్తున్నాడు. అన్నా అన్ని పార్టీలకు ఉదయ చెప్తున్నాను సార్. నేను ఇక్కడ కాపునాడు రాష్ట్ర కార్యదర్శిగా నేను మిగతా 3 పార్టీలు ఇక్కడ ఉన్న 2 పార్టీలు చెప్పేది ఏంటంటే, కనీసం ఏది నిజమైన కాపు సంఘం, ఏది ఎన్నేళ్ల నుంచి పనిచేస్తుంది, ఏది ఎంతవరకు కమిటీలు ఉన్న వాళ్ళకి 26 జిల్లాల్లో కూడా మంచి క్యాడర్ ఎక్కడుంది తెలుసుకుని ఆ కాపునాడుతో వెళ్ళండి. ఆ కాపునాడు మీరు క్వశ్చన్ చేయండి, బాగుంటది. అంతేగాని ఏదో లెటర్ రైట్ సంఘాలను దగ్గర పెట్టుకుని ఇక మీరు జనసేన విషయం మాట్లాడితే హరిరామ్ జోగి గారు తీసుకుంటే చిరంజీవి గారి నామినేషన్ తెలిపోండి అని చెప్పిన హరిరామ్ జోగి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపిస్తాడండి. ఆ తర్వాత మ్యాటర్ అవన్నీ పక్కన పెట్టి అక్కడ కూడా మేము మాట్లాడుతాం. అవన్నీ కేవలము ఒక్కొక్కళ్ళు కోవట్టు రూపేణా చేసే పద్ధతిని తప్పితే ఆ కోవట్టిజాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వ్యక్తపరిచారు. ఆ కోవట్టు విధాన్నే పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రశ్నించారు. ఆ కోవట్టునే ఈ రోజు లేకపోతే ఇంక వేరే ఇంకొక వైసీపీకి మద్దతుగా ఉన్న కాపు సంఘాలకు కొన్ని కాపు సంఘాల పేరుతో ఉన్న వాళ్ళని నిజమైన కాపు సంఘాలు కాదాళ్ళు వాళ్ళని దగ్గర పెట్టుకుని పరిస్థితి ఒకటి. ఈ రోజు కూడా ప్రభుత్వానికి అవకాశం ఉంది. రేపొద్దున రిలీజ్ చేయమంటే 10,000 కోట్లు 5 ఏళ్లకి 10,000 కోట్లు రిలీజ్ చేయమనండి. చెప్పారండి 10,000 కోట్ల ప్రసాద్ మాట్లాడతారు ఒకసారి. సప్తగిరి ప్రసాద్ గారు ఒక నిమిషం. మేము మా ప్రాధాన్యత ప్రకారం మేము ఎవరికి మద్దతు ఇవ్వాలో ఎవరికి వేయాలో మేము ఆల్రెడీ మా కాపునాడు ఉన్నాము. ఇప్పుడు ఏం బిర్యానీ కాపు సంఘాలకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ లేఖ రాశాడు అంటారా? కాపు సంఘాల ప్రతినిధిగా లేఖ రాశాడు అంటే చెప్తామండి. మరి ఏదికి రాశాడు? వాళ్ళ గురించి రాశారు. కాపు జాతి తూట్లు పరిచే వాళ్ళ గురించి రాశారు. ప్రభాకర్ ఒక నిమిషం ప్రభాకర్ గారు మాట్లాడతారు. లెట్ హిమ్ స్పీక్. ఆయన ఏదో డాన్స్ చేస్తున్నాడు చూడండి, కళ్ళు తాగినట్టు. ఒకటే ఒక మాట, ఇంకంతే, ఇంకా డిబేట్ లేవు, దాని మీద ఏమీ లేవు. ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఒక్కడే అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇంటి చెప్పారు కదా, ఆయన గోపాలరావు గారు అన్న పెద్ద అన్న రిజర్వేషన్ గురించి అంతా చెప్పాడు కదా. చూడు, ఇంట్లో నేను కమిటీ వేశాను నేనంటాడు, ఇంకొక అతను అంటాడు రావుగోపాలరావు కమిటీ, రాజగోపాలరావు కమిటీ, సుబ్బారావు కమిటీ, వెంకట్రావు కమిటీ. ఏదేమైనా కానీ అందరినీ ఒక్కటిగా అదిగో నేనే లీడర్ అని ఒక పార్టీ పెట్టి గుత్తకట్టుగా అమ్మడానికి ట్రై చేస్తున్న ఎవరైనా వ్యక్తి ఉన్నాడు అంటే అది ప్రజలందరికీ తెలుసు. శర్మలాని అడగపోయావా ఎంత చేసిందో గుత్తకట్టుగా పార్టీని? సిగ్గుండాలి మాట్లాడటానికి, మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాము. అమ్మేటాలు గిమ్మేటాలు అని మాట్లాడితే శర్మల ఎంత కట్టేసిందో కనుక్కో. నీకు దమ్ముంటే శర్మల వెళ్ళాక సిగ్గు లేకుండా పార్టీ విలీనం చేసింది కదా, శర్మల విలీనం చేసింది
గుర్తుగా ఎంత కమ్మేసిందో అమ్ముడు పోయే చిల్లర మాటలంతా మాట్లాడతారు. చిల్లర రకాలు కాపులు అమ్ముడు పోయేలా కనబడుతున్నారా? చెప్పులు తీసుకొని అంతా ఒక్కొక్కళ్ళు ఎదవరా కొడుకులు మాట్లాడారంటే కాపులు ఎలా కనబడుతున్నారు మీకు? కాపులు ఎలా కనబడుతున్నారా మీకు? అంత లెక్క లేకుండా కొవ్వు పట్టుకొని ఉన్నారా ఇంకొకళ్ళు? అమ్ముడు పోయే